ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక రకాల జాబ్ నోటిఫికేషన్స్ని విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరిగింది. అయితే 1434 పోస్టులతో అప్లై చేయడానికి ఇంకా టైం ఉన్న కొన్ని నోటిఫికేషన్స్, వాటి యొక్క వివరాలు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కొన్ని రకాల నోటిఫికేషన్స్కి ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కంపల్సరీగా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 years ఏజ్ రిలాక్సేషను, దివ్యాంగులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం 430 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మార్చి 27వ తారీఖు లాస్ట్ డేట్. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజెస్లో 308 డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధిత విభాగంలో పీజీ మరియు పీజీతో పాటుగా నెట్ కానీ స్లెట్ కానీ క్వాలిఫై అయి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 years రిలాక్సేషను, దివ్యాంగులకు 10 years రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 26వ తారీఖు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో జూనియర్ లెక్చరర్స్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 405 పోస్టులు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years రిలాక్సేషను, దివ్యాంగులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధిత విభాగంలో డిగ్రీ మరియు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 27వ తారీఖు. ఏపీపీఎస్సీ నుంచి విడుదలైన మరొక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ సంబంధించిన నోటిఫికేషన్. మొత్తం 78 పోస్టులు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, దివ్యాంగులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధిత విభాగంలో అంటే స్టాటిస్టిక్స్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మార్చి 6వ తారీఖు. మరొక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, దివ్యాంగులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయాలి అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మార్చి 20వ తారీఖు. నెక్స్ట్ నోటిఫికేషన్ సివిల్ అసిస్టెంట్ సర్జన్, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించింది. మొత్తం 31 పోస్టులు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకు 10 years ఏజ్ రిలాక్సేషన్, బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ 16వ తారీఖు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్యూటీ సర్వేయర్ పోస్టుల కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 29 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 10th క్లాస్తో పాటు ఎన్సీటీవీ సర్టిఫికేట్ ఉండాలి లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్గానన్నా కంప్లీట్ చేసి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 years, బీసీ వాళ్ళకి 5 years, దివ్యాంగులకు 10 years ఏజ్ రిలాక్సేషన్. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మార్చ్ 13వ తారీఖు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏదైనా డిగ్రీతో బీఈడీ కానీ టీటీసీ కానీ చేసి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 10 years, బీసీ వాళ్లకు 5 years ఏజ్ రిలాక్సేషన్గా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మార్చి 20వ తారీఖు. నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్, డిప్యూటీ ఇన్స్పెక్టర్, వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధిత విభాగంలో డిప్లొమా కానీ డిగ్రీ కానీ లేదా పీజీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 10 years, బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 17వ తారీఖు.
ఏపీపీఎస్సీ నుంచి విడుదలైన మరొక నోటిఫికేషన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్. ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి అప్లై చేసుకోవడానికి సంబంధిత విభాగంలో డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, దివ్యాంగులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మార్చ్ 28వ తారీఖు. నెక్స్ట్ విభాగం చూసుకున్నట్లయితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ. మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి డిప్లొమా, బీటెక్, బీఈ మరియు ఆర్కిటెక్చర్ కానీ టౌన్ ప్లానింగ్ విభాగంలో కానీ డిగ్రీ చేసి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 10 years ఏజ్ రిలాక్సేషన్, బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మార్చ్ 13వ తారీఖు. ఇక చివరి విభాగం చూసుకున్నట్లయితే సెరికల్చర్ ఆఫీసర్ పోస్టులకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధిత విభాగంలో అంటే అగ్రికల్చర్లో డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. దివ్యాంగులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మార్చి 27వ తారీఖు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఏపీపీఎస్సీ నుంచి విడుదలైన 12 రకాల నోటిఫికేషన్స్ ఇవి. వీటికి అప్లై చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. 1434 పోస్టులు ఈ నోటిఫికేషన్స్లో భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్లు స్టార్ట్ అయ్యాయి. ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరమో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.